మాదిగ మేధావుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన బహిరంగ సభకు దేశపతి శ్రీనివాస్ హాజరయ్యారు. దేశపతి శ్రీనివాస్ ఉన్నారు మనతోటి. సామాజిక న్యాయం అట్టడుగు కులాల వరకు అందాలి అనేటువంటి ఉదాత్తమైనటువంటి లక్ష్యంతో వర్గీకరణ పోరాటం ప్రారంభమైంది. అది వాళ్ళ ఒక కీలక దశకు చేరుకుని దాదాపు విజయ తీరం అంచులకు వచ్చింది. అయితే ఈ దశలో ఇప్పుడు పౌర సమాజం చొరవ చూపాలి, ప్రభుత్వం ముందుకు రావాలి. ఇంకా ఈ దశలో అనవసరమైనటువంటి జాప్యానికి అవకాశం ఇవ్వవద్దు. ఎందుకంటే సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం చెప్పింది రాష్ట్రాలే దీన్ని చేసుకోవచ్చు అని చెప్పి ఆ అధికారం రాష్ట్రాలకు కట్టబెడుతూ తీర్పునిచ్చింది. కనుక ఇంకా జాప్యం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఏ రకమైన సాంకేతిక అంశాలు అడ్డుగా లేవు, న్యాయపరమైనటువంటి చిక్కులు లేవు. కనుక వేగంగా కావాల్సిందల్లా ఏంటి, ఒక విశ్వసనీయమైనటువంటి డేటా, ఆ డేటాను సాధించి ఇప్పటికే సర్వే జరిగింది కనుక ఆ డేటా కూడా సిద్ధంగానే ఉండి ఉంటుంది. కనుక వచ్చే బడ్జెట్ సమావేశాల్లో వర్గీకరణ బిల్లును పెట్టి ఈ సామాజిక న్యాయాన్ని అట్టడుగు కులాల వరకు అందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఇదేదో ఒక మాదిగల ఉద్యమం కాదు, ఇది న్యాయమైన ఉద్యమం. న్యాయము ప్రాతిపదికగా ఉన్నటువంటి ఉద్యమం కనుక దీన్ని అట్లా గుర్తించి దీనికి మొత్తం అద్భుతమైన సంఘీభావం వచ్చింది ఈ పోరాటానికి. బహుశా ఇంతటి సంఘీభావం అటు తెలంగాణ ఉద్యమంలో చూసినాం, మళ్ళీ తర్వాత ఇప్పుడు ఈ ఉద్యమంలోనే చూసినాం. కనుక ఇంత సంఘీభావం ఉన్నటువంటి, ఇంత అంగీకారం ఉన్నటువంటి దీని విషయంలో అనవసర జాప్యం చేసి సమాజంలోనే ఒక జాతిని క్షోభకు గురి చేయలేదు. ముఖ్యంగా ఏదైతే బాగా వెనకబాటును అనుభవిస్తున్నటువంటి, దుఃఖాన్ని ఆవేదన అనుభవిస్తున్నటువంటి, అవమానాన్ని ఎదుర్కొంటున్నటువంటి కులాలకు సమన్యాయానికి సంబంధించిన ఈ విషయంలో ఏ మాత్రం జాప్యం చేసి క్షోభ కలిగించొద్దని చెప్పి వెంటనే అమలు చేసే దిశగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ఇచ్చిన దానికి కట్టుబడి వచ్చే బడ్జెట్ సమావేశాల్లో వర్గీకరణ బిల్లును పాస్ చేయించాలి. ప్రస్తుతం దిల్రాజు గురించి మొన్న కామెంట్ చేశారు. దిల్రాజు ఇవాళ సారీ చెప్పారు. తెలంగాణ సంస్కృతిని కామెంట్ అంటే కించపరచడం కాదు నా ఉద్దేశం. నా కళ్ళు దావత్ అంటే ఇష్టం, నాకు నిజామాబాద్లో కిరా సినిమా తీశాను, ఇవన్నీ చెప్తే ఇంతకుముందే అంటే మధ్యాహ్నమే దిల్రాజు సారీ చెప్తున్నా ప్రెస్ గేమ్ చేంజ్ సంబంధించి ప్రెస్ మీట్లో సారీ చెప్పారు. ఎవరైనా కానీ ఒక సంయమనంతో తాము జరిగిన పొరపాటును గుర్తించినప్పుడు అందుకు గాను ఏదైతే సమాజం గాయపడి ఉంటుందో ఆ సమాజానికి క్షమాపణ చెప్పుకోవడం అనేది నిజంగా కూడా ఆహ్వానించదగ్గ పరిణామం. నేను అందుకు దిల్రాజు గారిని అభినందిస్తాను.